నీచాతి నీచుడు వీడు, దాగుడు మూతలు ఆడుకుందామని తీసుకెళ్లి రాను రాను సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుంది. ఆడుకుందామని నమ్మించి పిలిచిన ఓ కామాంధుడు 9 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడికట్టాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇలాంటి నీచుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల ప్రకారం శివంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సర్కస్ చూడటానికి వెళ్తున్న 9 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల చేగురి ఆంజనేయులు అడ్డగించాడు. పక్కింటి వాడే కదా అని ఆ చిన్నారి ఆగింది. దీంతో ఆమెతో మాటలను కలిపిన ఆంజనేయులు ఇద్దరం కలిసి దాగుడు మూతలు ఆడుకుందామని మభ్యపెట్టి ఆ బాలికను తన అమ్మమ్మ ఇంటి వైపు తీసుకువెళ్లాడు. ఇలా ఆమెను ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచార యత్నం చేశాడు. వంటి మీద ఉన్న దుస్తులు విప్పేందుకు ప్రయత్నించడంతో భయాందోళనకు గురైన ఆ చిన్నారి గట్టిగా కేకలు వేసింది. బాలిక అరుపులు విన్న స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు వెంటాడి ఆంజనేయులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న శివం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు ఆంజనేయులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి సంగారెడ్డి జైలుకు తరలించనున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి వెల్లడించారు. చిన్నారుల పట్ల ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇలా పలు చోట్ల వరుసగా జరుగుతున్న ఘటనలు పసిపిల్లల భద్రతపై ఆందోళన కలుగుతున్నాయి. మరోవైపు ఈ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా పలుచోట్ల వరుసగా జరుగుతున్న ఘటనలు పసిపిల్లల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ఈ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.